హలో వెల్కమ్ టు విద్దు లాగ్స్. ఈ పదిన వీడియో వెజిటేబుల్ ఉప్మా చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ నేను రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, రవ్వ కాబట్టి అలా పెట్టినాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అంతా కట్ చేసి పెట్టాను కదండి. ఇప్పుడు ఒక ఫ్యాన్ తీసుకొని ఒక 4 ఇంకా 5 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపట అంటుంది కదండి, అప్పుడు శనగ బ్యాళ్ళు అంటారు కదండి, అది లైట్గా వేసుకోండి. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత పల్లీలు గోడంబి వేసుకొని రోస్ట్ చేసుకోండి. ఇలా చేసేదాన్ని ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటాం కదండి, ఆనియన్ ఒకటి చాలండి. ఆనియన్ అది వేసి చాలా ఫ్రై చేయకూడదండి. ఆనియన్ అంత టేస్ట్ ఉండలేదు ఉప్మాకు మటుకు, అందుకని. తర్వాత చిల్లీ వేసుకున్నానండి, గ్రీన్ చిల్లీ ఒక 4 వేసుకున్నానండి. నేను 4 వేసుకున్నానండి. మీకు ఎక్కువగా కారం కావాలంటే ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేసి రోస్ట్ చేస్తూ ఉన్నానండి. పిల్లలకి టిఫిన్ కావాల్సి పడుతుంది కదండి, మార్నింగ్ టైము 15 మినిట్స్ 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇలా చేసేదాన్ని ఇంకా దానికి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఎనీ వెజిటేబుల్ ఇంట్లో ఉంటుంది కదండి, మనం ಯಾವುದೇ కానీ వెజిటేబుల్ ఉంటే కట్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది ఉప్మాకి. ఇప్పుడు వెజిటేబుల్ వేసి దాంట్లోనే ఒక అర్ధం ఫుల్ ఇట్లా ముట్టుకునేపటికే స్మూత్గా ఉండాలండి. ఫుల్ అట్లా బాయిల్ కావాలా, ఆయిల్ అనే రోస్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసేదాన్ని. ఇంకా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను 2 టమాటా తీసుకున్నానండి, దానికి యాడ్ చేసి రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ తగినంత కల్లుప్పు తీసుకున్నానండి నేను, రుచిగా తగ్గంతగా. మనకి రుచిగా తగ్గంతగా ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫుల్ రోస్ట్ అవసరం లేదండి, ఒక అర్ధం చాలు. వెజిటేబుల్ ఉప్మా కదండి, అందుకనేసి ఒక అర్ధం చాలు. నెక్స్ట్ మొదలే కాపెట్టుకోండాలండి నీళ్ళు. కాపెట్టుకుంటే కనుక ఈజీగా బిర్న అయిపోతుందండి. అందుకని చెప్పేసి నేను మొదలే నీళ్ళు కాపెట్టుకుంటే 2 గ్లాసెస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలా. హాట్ వాటర్ అండి, అయినంతను హాట్ వాటర్ వేసేదాన్ని ఇంకా బిర్న అయిపోతుందండి ఉప్మా చేసేది. చల్లగా ఉండే నీళ్ళు వేస్తే కన్నా అది వేడెక్కి అది కాగి ఆ వెజిటేబుల్ అంతా ఇదయ్యేపాటికి లేట్ తీసుకుంటుంది టైమింగ్స్. కాబట్టి మనం మొదలే హాట్ వాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్లేట్ ఒక 10 నిమిషాలు మూసేసినాక వెజిటేబుల్ వేసి ఉంటాం కదండి, అందుకని చెప్పేసి బాయిల్ అయ్యే కోసం ప్లేటు మూసిస్తే బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు చిన్నగా రవ్వ రోస్ట్ చేసి పెట్టుకుంటాం కదండి, అది ఇలా వేసేదాన్ని ఇంకా మనకి ఆడ ఉంటల చిక్కుదు. కాబట్టి ఇలా వేసి మిక్స్ చేయాల్సి పడుతుంది. నుగ్గేకి తప్పు వస్తే మనకి అక్కడక్కడ ఉంటల చిక్కిపోతుంది. అప్పుడు మనం మిక్స్ చేయాలంటే కష్టమవుతుంది, అది ఉత్తర బాగానే ఉండదండి. కాబట్టి ఇలా చేసి మిక్స్ చేస్తుంటే ఇట్లా వేసి మిక్స్ చేసేదాన్ని ఇంకా మనకి ప్రాబ్లం అనిపించేది అంత ఈజీగాను అయిపోతుంది ఇలా చేసేదాన్ని ఇంకా. అందుకని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక 5 నిమిషాలు చాలండి, ఉప్మా రెడీ అయిపోతుంది. ప్లేట్ అట్లా మూసి ఇంకా 5 నిమిషాలు తర్వాత ప్లేట్ రిమూవ్ చేసి చూస్తే చూడండి ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మటుకుము. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.